ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకొకసారి తనపై పడాలని ఉందంట. నిజమా? చూసావా బాస్, నిజమా అని ఎంత ఆశగా అడుగుతున్నావో. ఆ ఆశ పేరే ప్రేమ. అదేం లేదు. ఇంకొకసారి నా మీద తను పడాలే గాని కాళ్ళు విరగ్గొడతాను. పడదులే బాస్. పడితే తనకెలా అనిపించిందో నాకు తెలీదు. చెప్పదు కదా. తనకి బాగుందని చెప్పి నీ మనసులో ఆశని బయటికి లాగాను. చూడు, అతి తెలివి చూపించుకో. ఏదైనా ఇంపార్టెంట్ ఉండే చెప్పు, లేదా ఫోన్ కట్ చేయి. కోప్పడుకు బాస్. నేను తప్ప నీతో ఇంత చనువుగా ఎవరు మాట్లాడతారు చెప్పు. అది సరే గాని రేపు మా ఫ్రెండ్కి సెలవు కావాలంట. అదడుగుదామనే ఫోన్ చేశాను. వాట్? జాయిన్ అయిన సెకండ్ డేనే సెలవా? దేనికి? తనని కూతుర్లా చూసుకుంటున్నారే శరత్చంద్ర గారు. రేపు ఆయన భూమిని దత్తత తీసుకుంటున్నారు. అందుకే సెలవు కావాలని అడగమంది. దానికి నన్నెందుకు అడగడం? తీసుకోమను. పర్మనెంట్గా సెలవు తీసుకొని ఆ ఇంట్లో హాయిగా ఉండమను. అదేంటి బాస్ అంత మాట అనేసావ్? ఒక్కరోజు సెలవు అడిగితే పర్మనెంట్ గా తీసేస్తావా? ఇక్కడ టాపిక్ సెలవు కాదు, దత్తత. చూడు, మీ ఫ్రెండ్కి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి దత్తత అయిపోతే కనీసం పరిచయస్తులుగా కూడా మనం ఎదురవ్వము అని. ఆ విషయం నీకు చెప్పలేదా? చెప్పింది బాస్. కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఒక్కసారి ఆలోచించి చూడు. తండ్రి లేడు. ఆ తండ్రి ప్రేమని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు శరత్ గారి రూపంలో ఆ ప్రేమ దొరుకుతుంది. అలాంటి ప్రేమను అందుకోవడం తప్పంటావా బాస్? తప్ప నేనెక్కడన్నాను? కాకపోతే నువ్వు చెప్తున్న ఆ తండ్రి నా శత్రువు. నా శత్రువుకి సంబంధించిన వాళ్ళంతా నాకు శత్రువులతోనే సమానం. ఆయన కూతురయ్యాక ఆవిడ కూడా నా శత్రువే అవుతుంది. శత్రువుకి నా ఆఫీస్లో స్థానం ఉండదు. అది కాదు బాస్. నో, నన్ను ఏ విధంగానూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకు. దత్తత అయ్యాక వాళ్ళకు కూడా ఆఫీసులు ఉన్నాయిగా, కావాలంటే అక్కడికి వెళ్ళమను. బాస్ 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 నేను హే గోరింటాకు, ఏమైంది నీకు? రోడ్డుకు అడ్డంగా నిలబడ్డావు. తప్పుకో. రోడ్డుకు అడ్డంగా నిలబడేది తప్పుకోవడానికా? మర్యాదగా రా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అయితే నక్షత్ర నిన్ను ప్రేమిస్తోందన్న సంగతి వాళ్ళ నాన్నకి తెలియకూడదని చెప్పానా? అయినా నా మాట లెక్క చేయకుండా నువ్వు ఆయనకి చెప్పావంటే నీకెంత బలుపురా. అంటే బాబు, ఇవి నా మాటలు కావు, అదిగో ఆవిడ మాటలు. పిన్నడిగినా నేనడిగినా
క్వశ్చన్ ఇస్ సేమ్. నా కూతురేదో అమాయకత్వం కొద్దీ నీ మీద వ్యామోహాన్నే ప్రేమ అనుకుని నీ వెంట పడుతుంటే ఆ విషయాన్ని వాళ్ళ డాడీకి చెప్పేసి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? నీ మీద పగ తెచ్చుకోవడానికి అదేదో నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుందని కవర్ చేస్తున్నాను గాని లేదంటే ఈరోజు ఆయన మమ్మల్ని చంపేసి ఉండేవారు తెలుసా? నువ్విలా అంటుంటే నాకు అనుమానం వస్తుంది అపూర్వ. నన్నేమీ చెయ్యలేక, నా మీద పగ తీర్చుకోలేక నీ కూతుర్ని నా మీద కొద్దిలేవా ఏంటి? ఆ, 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 పిన్ని వీడేంటి? వీడు మరీ నన్నంత చీప్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. పిల్లలు పిచ్చి వేషాలు వేస్తే తల్లులు చీప్గానే కనపడతారమ్మాయి. నువ్వు కూడా వాడు తరపునే మాట్లాడతావేంటి? ఎటు మాట్లాడినా ఆవిడ కరెక్ట్ గానే మాట్లాడింది. నీ కూతురు వేసే పిచ్చి వేషాలు నేనెందుకు భరించాలి? మా ఇంటికెళ్ళి మా అమ్మనేదో మాయ చేసి మా అమ్మ నక్షత్రతో నా పెళ్లికి ఒప్పేసుకున్నట్టుగా కలరింగ్ ఇచ్చి మా అమ్మ ఒప్పేసుకున్నట్టు నీ కూతురు నా వెంట పడితే నేను ఊరుకుంటా అనుకున్నావా? మళ్ళీ వెంట పడకుండా నీ కూతుర్ని కంట్రోల్ చేసుకో. మళ్ళీ వెంట పడిందో ఈసారి వీడియో తీసి మరీ చూపిస్తా మీ ఆయనకి. అమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో, నీ కూతురుతో పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? 100% ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుంటే చూడు అపూర్వ, ఒక్కసారి నేను జరగదు అన్నానంటే అది జరగదని అర్థం. జరుగుతుంది అని నువ్వు ఊహించుకోవాలనుకుంటే నీకు నచ్చినట్టు ఊహించుకో. బట్ నీ కూతుర్ని మాత్రం కంట్రోల్లో ఉంచుకో. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని పెళ్లి చేసుకోను అంటున్నావా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు? నీకేమైనా పిచ్చా? ఏయ్, నేను చెప్పిందే ఇంకోసారి చెప్తున్నాను, విను. మళ్ళీ నక్షత్ర నా దగ్గరకు వచ్చిందో ఏం చేస్తావురా? వీడియో తీసి మా బావకి పంపిస్తావు అంతేగా? ఆ నవ్వుకు అర్థం ఏంట్రా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.